నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. మహాన్యూస్ కార్యాలయం పైన దాడి జరిగిన తర్వాత మహాన్యూస్కి సానుభూతి. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇక అన్ని రాజకీయ పార్టీ నాయకులు సంఘీభావం చెప్పడం జరిగింది. ఇక మహాన్యూస్ పైన దాడిని ఖండించారు. అయితే మహాన్యూస్ పైన దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయడం, వాళ్ళందరూ బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళను బెయిల్ పైన కూడా విడుదల, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అయితే తాజాగా ఈ మహాన్యూస్ పైన జరిగిన దాడి ఏదైతుందో ఆ దాడి పైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఆయన స్పందిస్తూ మహాన్యూసే కాదు, ఇంకా 2-3 ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానళ్ళ పైన కూడా దాడి జరుగుతుంది. మహాన్యూస్ ఒక ఛానల్ కాదు, ఒక స్లాటర్ హౌస్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒక బూతు పదం విధంగా, ఒక బూతు పరిణామంగా ఛానల్ గురించి మాట్లాడడం జరిగింది. అంటే మహాన్యూస్ లేదా ఇంకా వేరే ఛానళ్ళు స్లాటర్ హౌస్లు అయితే, బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్నటువంటి ఏదైతే ఛానల్ ఉందో అది హేమ్ హౌస్, అది కూడా స్లాటర్ హౌజా? మహాన్యూస్ ఏదైతే తప్పు చేసిందో తమ్నేల్ కేటీఆర్కి వ్యతిరేకంగా జుగుప్సకరంగా పెట్టిందంటే ఖచ్చితంగా పెట్టింది. కేటీఆర్ ఆ హీరోయిన్ని కలిసిన విషయం వాస్తవమే. ఇలాంటి తమ్నేల్స్ చాలా పెట్టడం జరిగింది. కేవలం మహాన్యూసే కాదు కదా, మార్కెట్లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్కి అయితే లెక్కలేదు, చాలా ఛానల్స్ పెడుతున్నాయి. పేరు మోసిన యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆ విధంగా తమ్నేల్స్ పెడుతున్నాయి. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఏమైంది? ఏదైతే స్లాటర్ హౌస్ అని మహాన్యూస్ని అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఒక ఛానల్, ఆ ఛానల్లో థమ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ ఒకటి బంజారా హిల్స్లో ఉంది. ఆ ఛానల్ తమ్నేల్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే ఒక పార్టీ నాయకులు కాదు, ఆ నాయకుడి ఇంట్లో ఆడవాళ్ళని కూడా కించపరిచే విధంగా తమ్నేల్స్ ఉండవా? మరి అవి స్లాటర్ హౌస్లు కావా? ఇంకో విషయం ఏంటంటే, జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇది దాడి కాదు, నిరసన అంటున్నాడు. నిరసన అంటే అక్కడికి వెళ్ళి గొడవ చేయడం, నినాదాలు చేయడం, ఇవి నిరసన. అక్కడికి వెళ్ళి స్లోగన్స్ ఇస్తే అది నిరసన. రాళ్లతో, కర్రలతో, కట్టెలతో, రాడ్లతో కారు అద్దాల ధ్వంసం, ఇప్పుడు అక్కడ ఆ ఆఫీస్ అద్దాలు ధ్వంసం, కార్యాలయ అద్దాలు. నీ కోపం ఎవరిపైన ఉంది? మహాన్యూస్కి సంబంధించిన సీఈఓ మహావంశీ పైన కోపం ఉంటే ఆయన పైన ఆయనతో మాట్లాడచ్చు, లేకపోతే ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. మన రీసెంట్గా నాగార్జున కోడలు సమంతపై, నాగార్జునపై మంత్రి కొండా సురేఖ మాట్లాడినప్పుడు ఆమెను చట్టపరంగానే చూసుకున్నారు. కేసు వేయడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది. ఇక్కడ కూడా ఆ విధంగా చేయొచ్చు. ఇక్కడ దాడి చేస్తే ఆ మహాన్యూస్కి సంబంధించిన సీఈఓ లోపల ఎక్కడో కూర్చుంటాడు, కానీ కార్లు ఆ పైన అద్దాల పైన, కార్యాలయం పైన దాడి జరిగితే ఆ దాడిలో దెబ్బలు తాగేది ఎవరికి? ఆ రాళ్లతో కొడితే ఆ రాళ్ళు తాకేది మహాన్యూస్లో చాలా వరకు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలే, వర్కర్స్ అక్కడ ఉన్నారు, తెలంగాణ వాళ్ళే పనిచేస్తున్నారు మహాన్యూస్లో. వాళ్ళని ఎత్తులు పలికితే ఏంది పరిస్థితి? మీరు కొట్టే దెబ్బలు సీఈఓకి తాకే కదా. ఇన్ఫ్యాక్ట్ ఏం జరిగింది, ఆ సీఈఓ భయభ్రాంతులకు గురైనాడని కొన్ని తమ్నేల్స్ మార్చినారు. అంటే వాళ్ళ సైడ్ తప్పు ఉండొద్దు అనే విధంగా తమ్నేల్స్ మార్చినారు. ఆ దాడి జరిగిన తర్వాత ఇంతకీ మహాన్యూస్ చేసిన తప్పు ఏంటని ప్రజలు చూస్తారు కాబట్టి తమ్నేల్స్ మార్చి ఉండొచ్చు. కానీ ఏం జరిగింది? మహాన్యూస్కి సానుభూతి వచ్చింది. ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పోయి సంఘీభావం చెప్పడం, దాడిని ఖండించడం, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇలా చాలామంది ప్రజాప్రతినిధులు పోయినారు. ఇప్పుడు మహాన్యూసే ఛానల్ ఒకటే విధంగా చేస్తుందా అంటే, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఛానల్స్ ఉన్నాయి, వైసీపీకి సంబంధించినటువంటి ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు చేస్తుంది. ఇంకా జగదీష్ రెడ్డి చాలా విషయాలు మాట్లాడినాడు. ఆయన మాట్లాడుతూ మేము కూడా దాడి చేస్తామంటున్నాడు ఆయన. ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, TV5, ABN, అలాంటి ఛానల్స్ పైన దాడి చేస్తారేమో. నాకు విషయం అర్థం కాదు, ఇంకెన్ని రోజులు అంటే చంద్రబాబును బూచిగా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన పెద్దరికము తెలంగాణ పైన ఎందుకు ఉంటుంది? తెలంగాణ పైన ఉంటే తెలంగాణ వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? రేవంత్ రెడ్డి ఎందుకు కూరుకుంటాడు? రేవంత్ రెడ్డికి చంద్రబాబు సపోర్టు ఎన్నికల్లో గెలవడానికి ఎంత ఉంది? మొన్న ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు. ఇక్కడ హరీష్ రావుకి, కేటీఆర్కి, కేసీఆర్ లాంటి మహానాయకుడు సపోర్ట్ ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఏ నాయకుడు సపోర్ట్ ఉంది? ఆయనకు PCC పదవి వచ్చినప్పుడు సొంత పార్టీలోని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి PCC అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే బట్టి విక్రమార్క కూడా అపోజిట్గా పాదయాత్ర చేసిండు. ఆయనకు సొంత పార్టీలోనే నాయకులందరూ కూడా
ఏకుకు మేకే కూర్చున్నారు. ఆయన పైన ఎప్పుడు విమర్శలు, జగ్గారెడ్డి, వి హనుమంతరావు ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరూ కూడా ఎప్పుడు రేవంత్ రెడ్డిని తొక్కాలా, ఆయన అధ్యక్ష పదవిని ఎప్పుడు తీసేయాలా ఇన్ని విధంగా కొట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క మాట అనకుండా తన గోల్ ఒకటి పెట్టుకుంటూ, తన టార్గెట్ ఒకటి పెట్టుకుంటూ, తన టార్గెట్ సీఎం కుర్చీ, ఆ టార్గెట్గానే ఆయన కష్టపడ్డాడు, ఎలక్షన్లో ప్రచారం చేసిండు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా తన టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఎవరు ఏమన్నా సహించిండు, భరించిండు. మొత్తానికి ఆయన ప్రత్యర్థిని పడగొట్టిండు, ఆ చైర్ పైన కూర్చుండు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి ప్రచారం ఏం చేయలే కదా. ఇంకా చంద్రబాబు నాయుడు పైన ఎందుకు ఈ విధంగా ఏడుపు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మళ్ళీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళలో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా థంబ్నెయిల్స్ రావట్లేదా అంటే వస్తున్నాయి. మళ్ళీ దాని విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ మహాన్యూస్ కేటీఆర్కి వ్యతిరేకంగా థంబ్నెయిల్స్ ఉంటే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఛానళ్ళు థంబ్నెయిల్స్ వస్తున్నాయి కదా, వార్తలు వస్తున్నాయి కదా, వాళ్ళు కూడా దాడి చేయొచ్చా, ఏంది పరిస్థితి? ఇంకా మాట్లాడి గతంలో ఈ చాలా వరకు స్లాటర్ హౌస్లు పెట్టుకున్నారు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చాలా వరకు పెట్టుకున్నారు. వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా భజన చేస్తున్నారు అని చెప్పేసి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఇదే కేటీఆర్ కదా మేము యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే ఓడిపోయినాము, యూట్యూబ్ ఛానళ్ళ వల్ల మేము మూడోసారి అధికారంలోకి రాలేకపోయామని చెప్పి కేటీఆర్ చాలాసార్లు బహిరంగంగా మాట్లాడడం జరిగింది. కేటీఆర్ కూడా చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ లేవా? ఇదే మాధవపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, మణికొండలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే. మార్కెట్లో మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేయడం, ఆ ఛానల్స్ని నడిపించడం కూడా జరుగుతుంది. చాలా వరకు ఉన్నాయి, ఏ పార్టీకి ఆ పార్టీకి ఛానల్స్ ఉన్నాయి. ఇక మీడియా ముసుగులో ఛానల్స్ ఉన్నాయి, ఆ ముసుగు తీసేసేయాలి అంటే బీఆర్ఎస్ ముసుగులో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? పార్టీకి ఒక ఛానల్ అయింది, బీఆర్ఎస్ ముసుగులో కూడా ఉన్నాయి కదా. వాళ్ళు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే ఇక్కడ వేరే ఛానల్స్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాడి చేసిన ఎవరైతే గేలు శ్రీనివాస్ యాదవ్, ప్రమోద్ అని, శివ అని, నర్సింగ్ అని ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాడి చేసినారు. వాళ్ళందరూ కూడా ఎవరు? గేలు శ్రీనివాస్ యాదవ్ బీసీ, నర్సింగ్ ఎస్సీ, అంతే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే ఈ దాడిలో పాల్గొన్నారు. జగదీష్ రెడ్డి లాంటి రెడ్డిలకు సంబంధించి, వెలమలకు సంబంధించి ఏ యూత్, ఏ బీఆర్ఎస్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలే. ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళే దాడిలో పార్టిసిపేట్ చేసినారు. వాళ్ళపైన కేసులు. ఏం సాధిస్తాము అంటే అభిమానం. జగదీష్ రెడ్డి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఆయన అంటే కరడుగట్టిన బీఆర్ఎస్ కేసీఆర్కి చాలా అత్యంత సన్నిహితుల్లో జగదీష్ రెడ్డి ఒకరు. టాప్ 10 చూసుకుంటే జగదీష్ రెడ్డి చాలా 25 years నుంచి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏం రా అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఏం రా, ఎందుకు ఊరుకుంటారా అని చెప్పి నేను చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాను. అంటే విధంగా అది వేరే వాళ్ళు అన్నప్పుడు మనకు అది అర్థం కాదు, కానీ మన వరకు వచ్చినప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ బీఆర్ఎస్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్కి ఏమి ఆపోజిట్గా ఏం మాట్లాడతలేదు, ఏం కార్యక్రమం చేస్తలేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తారు. ఆ పార్టీ క్యాడర్ ఉన్నా కూడా ఎప్పుడో జయంతి, వర్ధంతి వేడుకలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు తప్పితే ఎక్కడ పార్టీ పెద్దగా లేదు. ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగానే ఇంకా వస్తాయి కదా. బీఆర్ఎస్కి సంబంధించిన మీడియాలో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వస్తాయి. బీఆర్ఎస్ నాయకులు ఇదే జగదీష్ రెడ్డి చాలాసార్లు చంద్రబాబు నాయుడు నీ గురువు, నీ జేజమ్మ అనే విధంగా మాట్లాడటం. కవిత కూడా ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు ఇక్కడ రేవంత్ రెడ్డి మొత్తం తీసుకొని అప్పనంగా అప్పచెప్తుండు చంద్రబాబుకు అనే విధంగా. చంద్రబాబును ఒక తెలంగాణకి ఇంకా వీళ్ళను లైఫ్ లాంగ్ విలన్ అనే విధంగానే వీళ్ళు చిత్రీకరిస్తారు కదా వీళ్ళ మీడియా. వాళ్ళు అప్పుడు ఎదుటి వాళ్ళకి బాధ అనిపించదా? మీ వరకు వచ్చే వరకే బాధనా? ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నాయి. ఇంకేం మాట్లాడతారు? మీరు మీడియా ముసుగులో ఉన్నారో, మీరు ఎక్కడ దాక్కున్నా కూడా మిమ్మల్ని వదిలిపెట్టము. మీ వెనకాల చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఎవరున్నా వదిలిపెట్టము. మీడియా ముసుగేంది, డైరెక్ట్ పోయి దాడి చేసినారు, అయిపోయింది. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గానే వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టడం జరిగింది, మీరు దాడి చేసినారు, అయిపోయింది. సో ఇక్కడ మీడియా ముసుగులో ఉన్నారు, మీరు ఎక్కడ దాక్కోవాల్సిన అవసరం ఏంది? ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ప్రశ్నిస్తుంటుంది. కొన్నిసార్లు తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. తప్పులు జరిగినా కూడా ఎందుకు కేటీఆర్ మౌనంగా ఉన్నాడనే విధంగా మీడియా ప్రశ్నించింది. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు మీడియా ప్రశ్నిస్తుంది కదా. పొద్దున్న లేస్తే తీన్మార్ మల్లన్న, తొలి వెలుగు రఘు వీళ్ళందరూ కూడా మాట్లాడతారు కదా. వీళ్ళందరూ కూడా మాట్లాడతారు, వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కదా.
వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ముసుగులోనే ఉన్నారా? ఇంకేం మాట్లాడతాడు జగదీష్ రెడ్డి అంటే, అక్రమంగా పోలీసులు కూడా మా పైన దాడి జరిగినప్పుడు ఏమో రారు, వాళ్ళపైన దాడి జరిగినప్పుడు అక్రమ పిటిషన్లు పెడతారు. అక్రమంగా పిటిషన్లు ఎందుకు పెడతారు? దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కూడా పిటిషన్, అవన్నీ విజువల్స్ ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాకనే కదా వాళ్ళు పిటిషన్ వేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బెయిల్ పైన కూడా రిలీజ్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ప్రజా కోర్టులో శిక్ష వేస్తాము, ప్రజలే చూసుకుంటారని చెప్పేసి జగదీష్ రెడ్డి అంటున్నారు. ఆల్రెడీ ప్రజా కోర్టులో బీఆర్ఎస్కి శిక్ష వేసినారు, హ్యాట్రిక్ మిస్ చేసినారు. మూడోసారి బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వచ్చి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతే అది పెద్ద రికార్డ్, అరుదైన రికార్డ్. అది మిస్ అయింది ప్రజా కోర్టులోనే కదా, ప్రజలే శిక్ష వేసారు, మళ్ళీ ప్రజా కోర్టులో శిక్ష ఇస్తారు అనే విధంగా జగదీష్ రెడ్డి కొన్ని రెచ్చగొట్టే కామెంట్స్ అయితే ఉన్నాయి. మాజీ మంత్రిగా ఆ విధంగా మాట్లాడే అవకాశం ఉండొద్దు, మాట్లాడొద్దు అసలుకి. అలాంటి విధంగా ఆయన మాట్లాడడం, మా చేతిలో ఉండే అన్నీ వాడదామనుకుంటున్నారు, మా చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయి, మేము వాడతామని చెప్పేసి జగదీష్ రెడ్డి అంటున్నారు. మీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, వాడితే వాడురి, మా చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయి అంటున్నారు. ఆయుధాలు అంటే మీడియా అనే ఆయుధం ఉంది, మేము వాడతామని మీరు ఆల్రెడీ వాడుతున్నారు కదా. మీ చేతిలో ఆయుధం ఉంది, చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, పెద్ద ఛానల్ కూడా మీ చేతిలో ఉంది, అవి కూడా వాడుతున్నారు. ఏమంటుండంటే ఆయన పార్టీలుగా మేము చూసుకుంటాం, ఇంకా కొన్ని స్లాటర్ హౌస్లు ఉన్నాయి, మేము కొట్లాడుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నాం. పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మొత్తం కొట్లాడుతుంది, కానీ మేము చూసుకుంటాము, మీకెందుకు మీడియాకి. చాలా బాగా హట్ అయినట్టున్నాడు జగదీష్ రెడ్డి. అంటే థంబ్నెయిల్స్ ఆ విధంగానే ఉన్నాయంటే ఉన్నాయి ఖచ్చితంగా. అంటే ఎందుకు కేటీఆర్ స్పందిస్తలేడు అంటే, వాస్తవానికి చాలా రూమర్స్ ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, కేటీఆర్ ఇద్దరు ఒకటే, హచ్చు కుక్కనా బొచ్చు కుక్కనా, ఆ కుక్కను పెట్టుకున్న ఫోటోలు, ఇద్దరు ఆ కుక్కను ముద్దాడే ఫోటోలు, ఆ కుక్క సేమ్ లొకేషన్. ఎట్లయితే విజయ్ దేవరకొండ రష్మిక ఒకటే లొకేషన్లో ఉండే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉంటుంది, వాళ్ళు మాత్రం సపరేట్గా ఫోటోలు దిగుతారు. సేమ్ ఇక్కడ కేటీఆర్ చేతిలో ఉన్న కుక్క బ్యాక్గ్రౌండ్ లొకేషన్, రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఉన్న కుక్క బ్యాక్గ్రౌండ్ లొకేషన్, రెండు సేమ్ ఉన్నప్పుడు కేటీఆర్ ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ మేము దాడి చేస్తాం, జరిగింది మీకు కేవలం నిరసన అంటుండు. నిరసన అంటే మనం పోయి స్లోగన్స్ ఇస్తాం, అది నిరసన. కొట్టినారు, రాయితో కట్టెలతో కొట్టినారు కాబట్టి దాడి. నిజంగా అలాంటి దాడులు చేయాలి అనుకుంటే ఇంకా చాలామంది, అంటే మేము కూడా పనిచేయడం జరిగింది తెలంగాణ ఉద్యమం టైంలో, ఒక విద్యార్థి విభాగంలో పనిచేయడం జరిగింది. చాలా వరకు దాడులు ఏ విధంగా ఉంటే ప్రత్యక్షంగా చూసినాము. ఇవి కూడా చెప్పాలంటే జగదీష్ రెడ్డి వర్షంలో నార్మల్ దాడి నిరసన అంటుండే, నార్మల్ దాడులు ఉండొచ్చు, కానీ కొన్ని దాడులు భయంకరంగా ఉంటాయి. ఆ దాడులు జరిగితే చాలా భయభ్రాంతులకు గురవుతారు. 144 సెక్షన్ ఉంటుంది. 2-3 రోజుల వరకు ఆ ఏరియాలో ఓల్డ్ సిటీలో జరిగే దాడుల కంటే కూడా భయానక దాడులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఈ దాడులు మంచివి కావు. ఏవైనా ప్రాణ నష్టం జరిగితే ఆ దాడులు చేసిన వాళ్ళతో పాటు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి దాడులు కాదు, ఖచ్చితంగా ఏవైనా ఉంటే చట్టపరంగా వాళ్ళు ఫేస్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.